రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం చేనేత వర్తక సంఘం సొసైటీ వారికి ఇన్ఛార్జ్ యానాపు యేసు ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ఇన్ఛార్జ్ యానాపు యేసు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో చేనేత వర్తక సంఘం సొసైటీ వారికి పూలమాలలతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర విచ్చేసి కార్మికులను ఉద్దేశించి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేయాలని, చేనేత కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఓబీసీ నేత రొంగల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ, చేనేత కేవలం రంగుల గుళికలు మాత్రమే కాదు, భారత కళల సౌధానికి ముఖద్వారమని బీజేపీ భావిస్తుంది. భారత స్వాతంత్ర్యం స్వదేశీ ఉద్యమంలో మహాత్మా గాంధీ ఖాదీ ఉద్యమం, చేనేత ధారలు బ్రిటిష్ పాలనకు తాళాలుగా మారాయని, భారత స్వావలంబనకు చేనేత కళల ఉత్పత్తులు ప్రధాన భూమికగా, స్వాతంత్ర ఆవశ్యకతకు మార్గంగా చేనేతలు నిలుస్తాయని, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలిసే విధంగా జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం ద్వారా చేనేత ఉత్పత్తుల మేళాలు, హస్తకళల మేళాలు, ఎక్స్పోలు మరియు జీఈఎం పోర్టల్ ద్వారా ప్రపంచ అమ్మకాలు, జాతీయ హ్యాండ్లూమ్ విభాగం ద్వారా నాణ్యత, అంతర్జాతీయ అవసరాలు తెలుసుకొని ప్రపంచ దేశాలకు పంపించే మార్గాలను సుగమనం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం ద్వారా అమ్మకాలు ప్రోత్సాహం, చేనేత కార్మికులకు గౌరవం పెంచుతూ చేనేత వినియోగంకు సమాజం ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సమాజాన్ని భాగస్వామ్యం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీదేవి, మద్దిపట్టి రజని, బొమ్మల దత్తు, తనుబుద్ధి సూర్య భాస్కర్ రావు, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్లు పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, గంగిన జాహ్నవి, నాగంపల్లి శివకుమార్, కండెల్లి సురేష్, పిచ్చుక రాంబాబు, భూర రామచంద్రరావు, కాలేపు సత్య సాయిరాం, సురేంద్ర, చింతపల్లి సతీష్, బివి రామారావు, ఆకుల నరసివేణి, భవానీ, రాయుడు సత్యనారాయణ, సిత్తాని వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రోజు గడుపుకునేటువంటి పండుగ కాదు. చేనేత దినోత్సవం అంటే భారతదేశ మూలాలకు, భారతీయ సంస్కృతికి, భారతదేశ మనుగడకు సంబంధించినటువంటి ఒక కళా జాతర. దేశంలో బానిసత్వంలో ఉండేటువంటి సందర్భంలో దేశాన్ని ఒక ఐక్యతగా నడిపిస్తూ దేశంలో ఉన్నటువంటి స్వదేశీ ఉద్యమాన్ని ఆ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఏదైతే చేనేతల సంబంధించినటువంటి ఉత్పత్తులు స్వదేశీ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలి అనేటువంటి లక్ష్యాన్ని తీసుకురావడానికి ఏదైతే ఆ రోజున బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ వాళ్ళ యొక్క క్రూరత్వాలకు సంబంధించినటువంటి ఎన్నో సంఘటనలకి ప్రధాన సాక్ష్యంగా నిలిచినటువంటి చేనేతలు ఆ రోజు కూడా జరిగింది. మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి ఉద్యమం, చేనేత ఉద్యమం, స్వదేశీ ఉద్యమం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, ఈ దేశంలో ఉండేటువంటి సంపద, ఈ దేశంలో ఉండేటువంటి ఉత్పత్తి, ఈ దేశంలో ఉండేటువంటి చేనేత వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలనేటువంటి నినాదం ఆ రోజునే రావడం, స్వాతంత్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరగడం. అలాగే ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి దేశీయ యొక్క మూలాలు, దేశం యొక్క స్వాతంత్ర్యం యొక్క కారణానికి కావలసినటువంటి కారణంలో ప్రధాన భూమికి వహించినటువంటి అంశాలను ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా చేనేతను యొక్క ప్రపంచ ఉత్పత్తులుగా మార్చేటువంటి సందర్భంలో దేశం జాతీయ చేనేత దినోత్సవం ప్రతి ఏడాది మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను అది ఒక కులంగానో అదొక వర్గంగానో కాకుండా భారతీయ ధర్మంలో భాగంగానే, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగానే చేనేత కళాకారులను కూడా ఇముడింపజేస్తారు. అందులో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు చేనేత కుటుంబ సభ్యులందరూ కూడా రావడం సంతోషించే విషయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఏదైతే హ్యాండ్లూమ్ వారికి ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా పవర్లూమ్ వారికి 500 యూనిట్లని ఉచితంగా ఇవ్వడం అనేది చేనేత కార్మికుల పట్ల, చేనేత రంగం పట్ల అటు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా మా యొక్క ప్రేమని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో
మీకు ముందే చెప్పాము, చేనేత అనేది భారతీయ ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకని తప్పకుండా భారతీయ కల్చర్లో చేనేత కూడా ఉంది కనుక అందులో భాగంగానే ఏ అవసరం వచ్చినా కానీ చేనేత కార్మికులకి, చేనేత రంగానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాతేరు హ్యాండ్లూమ్ సొసైటీ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిన నుంచి జాతీయ చేనేత దినోత్సవం ప్రారంభించారండి ఆగస్టు 7వ తారీఖుని. ఐ థింక్ 2013 ఎప్పుడో 11 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం మా సొసైటీలో చేనేత దినోత్సవం మేము జరుపుకుంటున్నామండి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కూడా మాకు ఈ మధ్యకాలంలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చేలాగా అదొకటి అనౌన్స్ చేశారండి. థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఒకటి ఇంత క్రితం 0 ఉండేది, ఇప్పుడేమో మన వీళ్ళ కంట్రిబ్యూషన్ 8% ఉంటే 16% గవర్నమెంట్ ఇచ్చేలాగా అదో స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఈ 2 వల్ల మిగిలింది ఏంటంటే మాకు కావాల్సిన అవసరాలు ఏంటంటే పావలా వడ్డీ ఒకటి ఉండేదండి, అదొకటి మాకు అప్పు మీద అదొకటి కొంచెం రివైజ్ చేయాలని కోరుకుంటున్నాం.